హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వంకాయ బజ్జీ చేసుకున్నామండి. టమోటాలు కట్ చేసేసుకున్నామండి, అలాగే ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం, అలాగే చింతపండు, అలాగే ఒక 10-15 పచ్చిమిరపకాయలండి. మీకు కారం ఎక్కువైతే ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి. ఇలాగ వాటర్లో కొంచెం ఉప్పు వేసి వంకాయల్ని సగం సగం కట్ చేసి ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది కడాయిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని కడాయిలో వేసేసుకుందామండి. అలాగే టమోటాలు, అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి, అలాగే చింతపండు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. ఒక 15 or 20 minutes బాగా ఉడకనివ్వాలి. 15 minutes అయిందండి. చూద్దాం ఎలా ఉడికిందో. దాదాపు ఉడికిందండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ముద్దకంతో చేసుకుందామండి. స్టవ్ కట్టేసాను, ఇంక దించేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ముద్దకంతో బాగా ఎన్నించుకోవాలండి. ముద్దకంతో అయితే చేసుకుందామండి. ఇలాగ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం కచ్చాబచ్చాగా మెత్తగా చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం, తగినన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక ఎండుమిర్చి బాగా బ్రౌన్ కలర్లో వేయాలండి. బ్రౌన్ కలర్ అయితే వేగిపోయండి. ఇప్పుడు బజ్జీలో మనం వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం సేపు గ్యాస్ పైన పెట్టి ఉడకనిచ్చి దింపేసుకుందాం. అంతేనండి, ఇంక గ్యాస్ ఆపేసుకోవడమే. వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.